నాకు అవన్నీ తెలియదు. పెళ్ళానికి సీర కొనిచ్చే ముఖం కూడా లేదు. ఛీ, పెళ్ళాన్ని ఎందుకు వేసుకుంటారో ఏమో, అవన్నీ నాకు తెలియదు. నాకు చీర కొనుక్కొచ్చి నువ్వు పనికి పో. ఓయ్ ఆగాగు, ఎటు పోతున్నావు? నేనెటు పోతానే? పనికే పోతాన్నా. పనికి పోతే కానీ నాకు పైసలు ఇచ్చిపో. పైసలు ఎందుకు ఇప్పుడు నీకు? అగో మర్చిపోయినావా ఏంది? మా చిన్నబాబు బిడ్డది పెళ్ళున్నది, నేను చీర కొనుక్కోవాలి. నీకు బొచ్చడు చీరలు ఉన్నాయి, ఉన్నదాంట్లోనే ఏదో ఒకటి కట్టుకొని పో. అంటే నీ ఉద్దేశం ఏంది? మా వాళ్ళందరూ కొత్త చీరలు కట్టుకొని వస్తే నేను పాత చీరలు కట్టుకొని పోవాలా? మా సేట్ ఇంకా నాకు డబ్బులు ఇవ్వలేదే, ఉన్నదాంట్లో అడ్జస్ట్ కావే. నాకు అవన్నీ తెలియదు. పెళ్ళానికి సీర కొనిచ్చే ముఖం కూడా లేదు. ఛీ, పెళ్ళాన్ని ఎందుకు వేసుకుంటారో ఏమో, అవన్నీ నాకు తెలియదు. నాకు చీర కొనుక్కొచ్చి నువ్వు పనికి పో. అరే నేను ఎన్ని కడతానో నీకు అర్థమవుతుందా? ఎన్ని అప్పులు ఉన్నాం మనం. అప్పులు నీకెప్పుడు ఉండేటివే కానీ నాకు ఫస్ట్ చీర కొని. అని ఎన్నిసార్లు చెప్పమంటున్నావు? నేను మొన్న నుంచి అంటున్నా. సరే సరే, సాయంత్రం మా సేట్ని అడిగి ఇస్తుంది. హలో, సాయంత్రం గినంగా పైసలు అడకొచ్చి చీర కొనియకపోతే నీ సంగతి చూపెడతా. మొక్కం చూడు. రాజన్న, ఓ రాజన్న, రాజన్న లేడా? అట్లాంటి పేరుతో ఇక్కడ ఎవరు లేరు. రాజన్న ఇల్లు కాదా? ఈ లలిత ఎక్కడ ఉంటుందా? లలితనా? లలిత కూడా లేదు. లలిత కూడా లేదా? ఈ రాజబాబు? ఈ రాజబాబు లేడు, లలిత లేదు. అసలు ఆ పేర్లతో మాడకట్టుకే ఎవ్వరు లేనే లేరు. ఇద్దరు నువ్వేం పని చేస్తావు? వాళ్ళ పేర్లతో నీకేం పని? చెప్తా కానీ కొంచెం ధూపు అవుతుందా? నీళ్ళు ఇవ్వరా? నీళ్ళ? సరే తి, ఇస్తా ఉండు. సరే ఇప్పుడు చెప్పు, ఏం పని చేస్తావు నువ్వు? నేనా? ఈ చుట్టుపక్కల ఊళ్ళల్లో ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ మా కంపెనీ లోన్లు ఇచ్చింది. ఈ ఊళ్ళో కూడా తీసుకున్న రికవర్ చేయడానికి వచ్చిన నేను. అవునా? లోన్లు ఇస్తారా? ఎంత ఇస్తారు? ఇస్తారు. అయినా మీ భర్త ఏం పని చేస్తాడు? మా భర్తనా? కూలి పని చేస్తాడు. కూలి పనా? కూలి పని అయితే ఇయ్యరు. ఇంత మంచిగా ఉన్నావు, ఇంకా కూలి పని చేసేటోని ఎట్లా చేసుకున్నావు కదా? నేను కూడా మా వాళ్ళకు గదే చెప్పిన, ఇంకా కూలి పని చేసుకున్నటోడు అద్దమ్మా అని. కానీ మా వాళ్ళు వింటారా? ఆయనకి ఇచ్చి నన్ను అంట కట్టిర్రు. సరేనండి, మీ లోన్ గురించి కూడా మాట్లాడదాం కానీ మేము వెళ్ళొస్తాం మరా. లాస్ట్కి వస్తే గీన కూడా అంటాడు. కానీ ఎంత మంచిగా ఉన్నాడు. నేను గిట్లుంటి మంచిగా టిక్కు టక్కు సూటు బూట్ వేసుకున్నాను, పెళ్ళి చేసుకోవాలని ఎన్నో కలలు కన్నా. నా ముఖానికేమో ఈడు రోజు టిఫిన్ డబ్బా పట్టుకొని కైకిలు పని చేసుకున్నటోడు దొరికిండు. గిట్లుంటోడిని పెళ్ళి చేసుకుంటే నా బతికెంత మంచిగా ఉంటుండేనో. రాసి పెట్టి ఉండాలి, ఏం చేద్దాం. థమ్స్ అప్ అమ్మ. అరే రికవర్ కానీ ఇవాళ ఒకళ్ళు ఇంటికి పోయినరా, కానీ ఆంటీ ఏముందిరా, 2-3 రోజులు పోతే బరబ్బరి వర్కౌట్ అవుతుందిరా. లోన్ కావాలన్నారు కానీ వాళ్ళు ఆయన కూలి పని చేస్తారా.
అవును కదా, వేరే ప్రూఫ్స్ పెట్టి చేయొచ్చు. అరే ఒకసారి సార్ ఫోన్ చేస్తాను, నేను మళ్ళీ ఫోన్ చేస్తా. ఓయ్ అడగచ్చు నా పైసలు ఇటు పైసలు ఇస్తే నేను షాపింగ్ పోతా. మా సేటు 2-3 రోజులు వెనక్కి ఇస్తా అన్నాడు. అనుకున్నా నేను నువ్వు ఈ మాట అంటావని. పెళ్ళాన్ని యాద శాతగానికి పెళ్ళం ఎందుకో ఏమో మా వాళ్ళు నీకు అంటగట్టి నాకు గొంతు కోసిండ్రు. నీతో సంతోషం లేదు పాడు లేదు. కాదే, నేను రోజు పనికి వేస్తాను తెలుసు, ఇంకా వేడి నీళ్ళు కాబెట్టద్దని తెలియదా అని. అసలే పానం అంతా పుండు ఉన్నది, నేను పోయేదే సుతారు పని. నా అందానికి నీ ముఖానికి వేసుకున్నాడే ఎక్కువ అంటే ఇంకా నేను నీళ్లు కాగబెట్టి బువ్వ కూర లాంటివి పెట్టి ఇవన్నీ వేసుకుంటూ ఉండాలా? నేనేమన్నా నీకు పని మనిషిని అనుకుంటున్నావా ఏంది? ఒక చిన్న చీరకు గింతలు ఒలి చేస్తాను. మరి పెళ్ళప్పుడు మీ అయ్యా నాకు బండి పెడతా అన్నాడు కాదే, ఇప్పటికి పెట్టిండా? కట్నమా? నీ ముఖానికి నేను చేసుకున్నాడే ఎక్కువ. నా పెళ్లి మీద నా బతుకు మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నా. మా వాళ్ళకి లేదు కాబట్టి నిన్ను అంట కడితే నోరు మూసుకొని ఊకున్నా అంతే తప్ప నీ మీద నాకు అసలు ఇష్టమే లేదు. ఛీ! ఇంట్లో మనశ్శాంతి లేదు నాకు. ఛీ! నాకేంది నిన్న లోనే నచ్చిండు కదా, ఊకైనానే చూడబుద్ధి అవుతుంది, ఆయనతోనే మాట్లాడబుద్ధి అవుతుంది. బా ఇయ్యలో కూడా అత్తే ఎంతో మంచిగా ఉండో. ఇయ్యాల ఎందుకు వచ్చినావు? అదేనండి, నిన్న మీరు లోన్ కావాలన్నారు కదా. కూలి పని చేసే వాళ్ళకి లోన్ రాదు, కానీ నేను మీకోసం పర్సనల్గా ట్రై చేసిన. 1,00,000 రూపాయల దాకా లోన్ శాంక్షన్ అయింది. మరి తీసుకుంటారా? ఏంది 1,00,000 రూపాయల? 1,00,000 రూపాయలు కానీ మాకు లోన్ రాదన్నారు కదా మీరు. యాక్చువల్లీ లోను రాదు, కానీ మీరు ఎందుకు నాకు నచ్చారండి. నచ్చిన వాళ్ళ కోసం ఆయనతో చేయాలి కదా. అది కాదండి, మా కోసం మీరెందుకండి ఇంత శ్రమ పడడు? ఏ నచ్చిన వాళ్ళ కోసం కష్టపడి లోన్ చెప్తే లోన్ తీసుకోరా? ఎండల పడొచ్చినట్టున్నారు, దాహం వేస్తుందా? నీళ్ళు ఇవ్వమంటారా? దాహం తీరింది కానీ నీ దాహం తీర్చవా? ఇగో మళ్ళీ ఎప్పుడు వస్తావు? అయ్యో ఇప్పుడే పోతున్నా కదా, భర్త లేనప్పుడు మళ్ళీ రేపు భర్తలే. బాయ్. ఏ సీను, ఏ సీను, ఓళ్ళన్నా మీరు? సీన్లేడా? ఉన్నాడు. కిలో సభ్యులు. ఓయ్ మనిషి, ఏం చేస్తున్నావు? ఎప్పుడు చూసినా ఎలకలకి ఇంట్లోనే మసులుతావు. వినబడతలేదా? నీకోసం వాళ్ళు వచ్చారు. ఏమైందా సీను? ఫోన్ చెప్తే లేపోవు, ఏం చెప్తావు? నీకు అర్థం ఏంటి అసలు? చూస్తున్నావు ఉరుకుతావు, ఇక పైసలు ఏమంటే ఇయ్యవు. ఏంది ఏం తమాషా చేస్తానవా?
అన్నా నేను తర్వాత మాట్లాడతా పో అన్నా. తర్వాత మాట్లాడేది నాకు పైసలు నేను వెళ్ళిపోతా. నాటకాలు చేస్తానా? సప్పుడు ఎత్తలేవేంది? ఆగన్నా, ఇంటికాడ లొల్లి పెట్టకు. నీ 1000 రూపాయలు నేను ఇత్త తీయి. అన్న నువ్వు ఇంటి దాకా ఎందుకు వచ్చినావు అన్నా? అరే రారా, తెలియదా నీకు? ఫోన్ చేస్తే లేపుడు తెలియదా? కొద్దిగా నా పిల్లంగా నాకు లొల్లి అయితే పుట్టింటికి పోతుంది అన్నా. కథలు పడతావు మళ్ళా. ఇగో అన్న, ఛీ, ఊరన్న అప్పులు చేస్తున్నావంటే ఇంకా నాకు తెలియకుండా బయట ఎన్ని రాజకాయలు చేస్తున్నావో, యువతిని ఉంచుకున్నావో, ఏడ తాగుతున్నావో, ఏడ పెడుతున్నావో. నేను ఏం చేస్తానన్నా? ఆ 1000 రూపాయలు ఎందుకు అప్పు తీసుకున్నా తెలుసా? నీ పానం మంచిగా లేకపోతే తీసుకున్నానే. దానికి పెడతానా దీనికి పెడతానన్నా? నా ముఖానికి నీ దగ్గరే సుఖం లేదు, ఇంకా బయటకు ఉన్నా. ఎప్పుడన్నా పెళ్ళైన కంచి తాగినానే, ఎందుకే తాగుపోతాను పేరు చేస్తాను? ఎంత ప్రేమించింది నీకోసమే కానీ రోజు కట్టపడేది. నేను అన్న తింటాను నానే. మొన్న ఏదో చీర కొనియలే, పైసలు లేక కొనియలేదే, ఎన్నిసార్లు అడుగుతా కొనియలేదే. ఇప్పుడు నాకు నీ విలువ అర్థం కాదే. నీ విలువ నాకు అర్థమైనట్టు నా విలువ నీకు ఇప్పుడు అర్థం కాదు. ఏదో అర్థమైనప్పుడు మాత్రం నేను నీ దగ్గర ఉండనే, నీ గుండె బండలు అవుతుంది. చిచి, ఇట్లాంటి దాంతోనా నేను ఇన్ని రోజులు కాపురం చేసింది. వెనకటికి నీ అట్లుంటాడే, మంచోడు మంచోడు అంటే మంచమక్కి దూలిండట. నువ్వు నేను నమ్మేతందుకు అంత కపట ప్రేమ నటిస్తున్నావు. నిన్ను మాత్రం నేను అస్సలకే నమ్మ. అమ్మో, ఇప్పుడు ఆ మనసు ఇంటికి వచ్చి అడిగపడికే ఈ భాగవతం బయట పడ్డది. లేకుంటే నాకు తెలియకుంటే ఇంకెన్ని చేస్తానవో ఏం చేస్తానవో నాకేం తెలుసు. ఎప్పుడైనా నన్ను ప్రేమగా నాతో మాట్లాడినవారే నిషాలు? నేను చెప్పేదేదో నిన్నవా? వినేటోళ్ళకి చెప్పచ్చే, నువ్వు ఎప్పుడు వినవు కాదే. చిచి, ఇన్ని రోజులు నేను ఇంకొంచెం ఉండేనా నాకు ప్రేమ ఎక్కడున్నావు? ఇంకా నీ ముఖానికి ఇంకా నేను ప్రేమ చూపించుడు కావాలా? హలో సునీల్, ఏడున్నావు? సరే, ఒక నిజం చెప్పు. నేనంటే నీకు ఇష్టమే కదా? అవన్నీ నాకు తెలియదు. నా మొగనికి నాకు లొల్లైంది. నేనైతే నీతో ఉండాలనుకుంటున్నా. ఇప్పుడు నేను రెడీ అయి ఉంటా, నువ్వు నన్ను నచ్చి తోలుకొని పో, అంతే. ఇంకేం చెప్పాకు, నేనైతే రెడీ అయి ఉంటా. రుచి మరిగింది, చెప్తా. ఓయ్, ఇక్కడ తీసుకొచ్చినవేంది? మా ఫ్రెండ్ గాడు వస్తా అన్నాడు, అందుకే ఇక్కడ ఆగిన. ఒక చిన్న ఫోన్ మాట్లాడతా, నువ్వు ఈయనే ఉండు. హలో సేటు, విలేజ్లో కొత్తగా పెళ్ళైన ఆడది మన వల్ల పడ్డది. 5 లక్షలకు తక్కువ లేదు. 2 లక్షల? ఏం మాట్లాడతానో సేటు? 5 లక్షలు ఇప్పుడు రెడీ చేసి పెట్టుకో, గంటలని ముందు ఉంచుతా. ఏంది అది మాట అంటే సేటు? ఇప్పుడు చూడు, గంటలని ముందు సరుకుంటుంది. ఏంది? సరే. మన చేతిలో ఇంకొక అమ్మాయి బలి.